కడప జిల్లా బద్వేల్ శ్రీ బద్దెన కళాపీఠం వారి ఆధ్వర్యంలో 29వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీ బద్దెన కళాపీఠం అధ్యక్షులు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి బలపనూరు శంభో ప్రసాద్ కార్యాలయం నుండి మంగళ వాయిద్యాలతో బద్వేల్ బాయ్స్ హైస్కూల్లో ఉన్నటువంటి బద్దెన విగ్రహం వరకు వచ్చి అనంతరం శ్రీ బద్దెన కళాపీఠం వారి ఆధ్వర్యంలో బద్దెన విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పెన్షనర్స్ కార్యాలయంలో సంగీత అవధానాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, మండల అభివృద్ధి అధికారి మల్లేశ్వరి, కళాపీఠం గౌరవ అధ్యక్షులు కెవి సుబ్బారెడ్డి, ప్రధాన కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య విచ్చేసి ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలోని నీతి శతకంలో సుమతి శతకం ప్రసిద్ధమైనదని, సుమతి శతకకర్త బద్దెన పేరుతో వెలసిన బద్వేల్ బద్దెన పోలు బద్దెన ఓలుగా బద్వేలుగా రూపాంతరం చెందిందని అన్నారు. 13వ శతాబ్దంలో బద్దెన సామంతరాజుగా కవిగా కీర్తి గడించారని అన్నారు. కార్యక్రమంలో బద్దెన కళాపీఠం గౌరవ అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు వాకా రామయ్య, సివి నాగేశ్వరరావు, వాకమల్ల రాఘవరెడ్డి, గోనుగుంట్ల సుబ్బారెడ్డి, కత్తి బ్రహ్మయ్య, మల్లికార్జునరావు, సుధాకర్, వెంకట సుబ్బయ్య, సభ్యులు, పెన్షనర్స్ ఫ్రెండ్స్ సేవా సంఘం సభ్యులు తదితరులు ఇందులో పాల్గొన్నారు. 29వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలను మర్చిపోకుండా అద్దం పట్టే విధంగా మన హిందూ పండుగలు అయినటువంటి సంక్రాంతి, ఉగాది అలాగే జాతీయ పండుగలను నిర్వహిస్తున్నటువంటి కళాపీఠంగా అందరికీ శ్రీ బద్దెన కళాపీఠం సుపరిచితమే. అలాంటి వేడుకల్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా గారికి సార్ మోహన్ గారు ఆయన అద్భుతంగా మధుసూదన్ రావు గారికి, తర్వాత శంభు ప్రసాద్ సార్ గారికి, మిగతా పుర ప్రముఖులు, రిటైర్డ్ ఎంప్లాయీస్కు అందరికీ కూడా నమస్కారం సార్. మరి సుమతి శతకం రాసిన బద్దెన గారిని బద్వేలు వాసిగా మీరు వెలుగులోకి తెచ్చి ఇక్కడ బద్దెన కళాపీఠం స్థాపించడం